2017లో ఒక సినిమా కోసం తెలుగు ప్రేక్షకులు ఊపిరి బిగబెట్టారు. సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్. 150 కోట్లకు పైగా బడ్జెట్, తెలుగు తమిళ్లో ఒకేసారి రిలీజ్. అందరూ ఒకటే అనుకున్నారు, ఇది ఇండస్ట్రీ హిట్ ఖాయం. కానీ రిలీజ్ అయిన కొద్ది రోజులకే అదే సినిమా థియేటర్లో ఖాళీ సీట్లు చూసింది. అదే సినిమా స్పైడర్. అసలు ఏమైంది? ఎక్కడ తప్పు జరిగింది? ఎందుకు అంత భారీ సినిమా ఫ్లాప్ అయింది? ఇది కేవలం ఒక ఫ్లాప్ స్టోరీ కాదు. స్టార్ పవర్ ఉన్న ప్రేక్షకుడి మనసు అర్థం కాకపోతే ఏమవుతుందో చెప్పే ఉదాహరణ. శ్రీమంతుడు బ్రహ్మోత్సవం తర్వాత మహేష్ బాబు ఒక పెద్ద కంబ్యాక్ కోసం ఎదురుచూస్తున్నాడు. అప్పుడే వచ్చింది ఒక వార్త, మురుగదాస్ దర్శకత్వంలో మహేష్ బాబు సినిమా. అంతే, ఫ్యాన్స్లో హైప్ పేలిపోయింది. ఎందుకంటే మురుగదాస్ అంటే అప్పటికే ఒక గజని, ఒక తుపాకీ, భారీ హిట్స్. అలాంటి తీసి సౌత్ ఇండియాలో టాప్ డైరెక్టర్గా మారిపోయాడు. మహేష్ బాబు ఇంటెలిజెన్స్ ఆఫీసర్ పాత్రలో కనిపించిపోతున్నాడు అని తెలిసినప్పుడు ప్రేక్షకులు మరో లెవెల్ థ్రిల్ను ఊహించారు. టీజర్ వచ్చింది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వచ్చింది, టెక్నీషియన్ విజువల్స్ వచ్చి చూశారు. అందరూ ఒకటే చెప్పారు, ఇది హాలీవుడ్ రేంజ్ సినిమా అని. సినిమా కాన్సెప్ట్ నిజానికి చాలా గొప్పది. ప్రజల ఫోన్ కాల్స్ ద్వారా ప్రమాదంలో ఉన్న వారిని కాపాడే ఇంటెలిజెన్స్ ఆఫీసర్. ఇది కొత్తగా అనిపించింది. అదే సమయంలో విలన్ పాత్ర కూడా భయంకరంగా అనిపించింది. ఎస్జే సూర్య నటించిన సైకో విలన్ పాత్ర ప్రేక్షకులని మొదట్లో బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా ఒక సీన్, విలన్ ఒక అమ్మాయి ఏడుపు విని ఆనందపడే సీన్. ఆ సీన్ చూసిన తర్వాత ప్రేక్షకులు అనుకున్నారు, ఇది మామూలు సినిమా కాదు. కానీ అక్కడి నుంచే అసలు సమస్య మొదలైంది. అసలు ప్రేక్షకుడు ఏం కోరుకున్నాడు? తెలుగు ప్రేక్షకుడు మహేష్ బాబుని ఎలా చూడాలని కోరుకుంటాడు? స్టైలిష్గా, మాస్గా, పవర్ఫుల్ డైలాగ్స్తో, ఎమోషనల్ కనెక్ట్తో. కానీ స్పైడర్లో మహేష్ బాబు చాలా సైలెంట్గా అనిపించాడు. అతని పాత్రలో ఎగ్జిబిషన్ కన్నా టెక్నికల్ యాంగిల్ ఎక్కువైంది. ఫ్యాన్స్గా అది కొత్తగా అనిపించినా కనెక్ట్ కాలేకపోయారు. ఒక స్టార్ హీరో సినిమా చూస్తున్న ఫీలింగ్ ఒక కంటే ఒక డబ్బింగ్ థ్రిల్లర్ చూస్తున్న ఫీలింగ్ ఎక్కువ వచ్చింది. ఇక తెలుగు నేటివిటీ మిస్ అయింది. ఇది సినిమాకి వచ్చిన పెద్ద సమస్యలో ఒకటి. సినిమా మొత్తం చూస్తే అది పూర్తిగా తెలుగు సినిమాలో అనిపించలేదు. డైలాగ్స్, లొకేషన్స్, ట్రీట్మెంటు, ఎమోషన్స్ చాలా చోట్ల తమిళ స్టైలే ఎక్కువగా కనిపించింది. తెలుగు ప్రేక్షకుడు భావోద్వేగాలను బలంగా ఫీల్ అవుతాడు. కానీ సినిమాలో ఎమోషనల్ కనెక్ట్ చాలా తక్కువ ఉండిపోయింది. హీరో హీరోయిన్స్ ట్రాక్ కూడా బలంగా పనిచేయలేదు. రాహుల్ ప్రీతి సింగ్ పాత్ర సినిమాలో పెద్దగా ప్రభావం చూపలేదు. మొదటి 30 నిమిషాలు ప్రేక్షకులు ఆసక్తిగా అనిపించాయి. కానీ తర్వాత కథ చాలా స్లో అయింది. థ్రిల్లర్ సినిమాలో 10 నిమిషాలకు ఒక షాక్ ఉండాలి, కానీ ఇక్కడ చాలా సీన్లు లాంగ్ అయ్యాయి. ప్రేక్షకుడు సీట్ అడ్జస్ట్లో ఉండవలసిన సమయంలో కథ నెమ్మది కదిలింది. ఇదే పెద్ద మైనస్ అయింది. సినిమాలో మరో పెద్ద ట్విస్ట్ ఏంటంటే విలన్ పాత్ర హీరో కంటే ఎక్కువ గుర్తుండిపోయింది. ఎస్జే సూర్య నటన అద్భుతం. అతని ఎక్స్ప్రెషన్స్, బాడీ లాంగ్వేజ్, వాయిస్ మోడ్యులేషను అన్ని ప్రేక్షకులను భయపెట్టాయి. కానీ అదే సమయంలో హీరో పాత్ర అంత స్ట్రాంగ్గా రాయలేకపోవడంతో సినిమా బ్యాలెన్స్ కోల్పోయింది. చాలామంది థియేటర్ నుండి బయటకు వచ్చాక ఇలా అన్నారు, విలన్ సూపర్ కానీ హీరో ఇంపాక్ట్ లేదు. ఒక స్టార్ హీరో సినిమాకి ఇది చాలా ప్రమాదకరం. సినిమా రిలీజ్ సమయానికి భారీ హైప్ ఉండడం ఒక విధమైన మైనస్ అయింది. ఎందుకంటే ప్రేక్షకులు చాలా ఎక్కువగా ఊహించుకున్నారు. ఇండస్ట్రీ హిట్ స్థాయి ఎక్స్ప్రెషన్స్ పెట్టుకున్నారు. కానీ సినిమా యావరేజ్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చింది. ఇక స్పైడర్ ఫ్లాప్ తర్వాత మహేష్ బాబు చాలా జాగ్రత్తగా సినిమా ఎంచుకోవడం మొదలెట్టాడు. కోట్ల రూపాయల బడ్జెట్ ఉన్న, స్టార్ హీరో ఉన్న, స్టార్ డైరెక్టర్ ఉన్న ఒక సినిమా విజయం సాధించాలంటే ప్రేక్షకుడు మనసు గెలవాలి. అది జరగకపోతే ఎంత పెద్ద స్పైడర్ అయినా బాక్స్ ఆఫీస్ జాలలో చిక్కుకుపోతుంది. స్పైడర్ నిజంగా ఫ్లాప్ అయిందా? మీ ఉద్దేశం ఏమిటి? కామెంట్లో తెలియజేయండి. మరో సినిమాతో మళ్ళీ కలిసి ఉందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.